హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఈ రోజు మన వీడియోలో చిన్న బాబుకి పైజామా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇంతకు ముందు వీడియోలో కుర్తా స్టిచ్చింగ్ చూపించాను. ఈ వీడియోలో పైజామా చూపిస్తున్నానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. 1 మంత్ బాబుకి స్టిచ్ చేస్తున్నాను, కాకపోతే లూజ్ గా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 2-3 మంత్స్ వరకు కూడా సరిపోతుందండి. 1 ఇయర్ వాళ్ళకి మాత్రం మనం కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలంటే దీనికన్నా నేను చెప్పిన మెజర్మెంట్ల కన్నా ఇంకా కొంచెం పొడవు వెడల్పు పెంచుకుంటే 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చేస్తుందండి. ముందుగా అయితే ఈ క్లాత్ అయితే చూడండి, 1/2 మీటర్ తీసుకున్నాను. 1/2 మీటర్ ఇలా ఫోల్డ్ చేశాను. 2 ఫోల్డ్స్ వేసి ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేస్తున్నాను. ఇది స్ట్రైట్ కటింగ్ లోనే చూపిస్తున్నానండి, క్రాస్ కటింగ్ లో ఏం చూపించట్లేదు. చిన్న బాబుకే కదా, సరిపోతుంది. ఇక్కడ మనం నాడ పెట్టుకోవడానికి 1.5 ఇంచ్కి ఇలా డ్రా చేశాను. అంటే ఇంతవరకు మనకి ఇలా స్టిచ్ చేసేస్తాము, ఇక్కడ నాడ పెడతాం కాబట్టి ఇంత క్లాత్ కి ఇలా డ్రా చేశాను. ఇంకా పొడవు వచ్చేసి 17 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఇది కొంచెం పొడవు ఉన్నా పర్వాలేదండి, మనకి కింద కాళ్ళ దగ్గర కుచులుగా ఉంటుంది కాబట్టి కొంచెం పొడవుగా ఉన్నా ఏం పర్వాలేదు. ఇంకొక 1 ఇంచ్కి ఖర్చు తీసుకుంటున్నానండి, ఎందుకంటే కింద మడత వేసి స్టిచ్ చేసుకోవడం కోసం డ్రా చేస్తున్నాను. ఇది కింద మనకి లోపల మడత వేయడానికి ఇది కరెక్ట్ మెజర్మెంట్. లోపల మందం కోసం ఇది ఇలా మడత వేసి స్టిచ్ చేస్తాను కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ సరిపోతుందండి, చిన్న బాబే కాబట్టి 5 ఇంచెస్ కి నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి కూడా ఖర్చుతోటి అన్నిటితో కలిపి 6 ఇంచెస్ కి నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేయాలి. ఇక్కడ మనకి లూజ్ వచ్చేసి 3.5 సరిపోతుందండి లూజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ కి ఇలా డౌన్ చేసి ఇలా మార్కింగ్ ఇలా అయితే చేసుకున్నాను. మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనకి రౌండ్ తీయాలి. ఇక్కడ 3.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఇలా నేను కలిపేస్తున్నాను. ఇలా అంటే స్ట్రైట్ గా తీయనవసరం లేదు, కొంచెం రౌండ్ షేప్ లో వచ్చేలాగా ముందైతే ఇలా స్ట్రైట్ గా గీసుకోవాలి. స్ట్రైట్ లో గీసుకున్నాక అప్పుడు మనకు కొంచెం ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇక్కడ నుంచి నార్మల్ గా ఇది కటింగ్ అంతా ఒకే విధంగా చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా మీకు? ఇలా 4 ఫోల్డింగ్ వేసుకున్నాను. క్లాత్ అయితే పైన నాడ పెట్టడానికి 1.5 ఇంచెస్ కి డ్రా చేసుకున్నాను. ఈ లూజ్ వచ్చేసి 5 తీసుకున్నాను. ఈ లూజ్ వచ్చేసి ఇక్కడ మనకి కిస్తా దగ్గర 6 వరకు డౌన్ చేశాను. అక్కడ నుంచి ఇలా కార్నర్ కి ఇలాగా డ్రా చేసి కింద 3.5 కి డ్రా చేసుకున్నాను కదా, దాని నుంచి ఇలా కలిపేశాను. చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. 10 మినిట్స్ లో మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రా చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ మనం మడత పెట్టి స్టిచ్ చేయడం కోసం నేను ఒక చిన్న టక్ ఇచ్చుకున్నాను, ఇలాగా మడత పెట్టి స్టిచ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కటింగ్ అయితే ఇది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. పైజామా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. 1 సైడ్ మాత్రం ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసి కొంచెం కుట్టేసుకోవాలి. ఈ సైడ్ కూడా కొంచెం ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ నాడ పెట్టుకోవడానికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అలాగే ఇదే విధంగా ఈ సైడ్ కూడా చిన్నగా ఫోల్డింగ్ చేసి కొంచెం స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 కలిపి నేను ఒక దాని మీద ఒకటి పెట్టి స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇలా. ఇప్పుడు ఈ క్లాత్ ఇలా ఉంది కదా, ఈ క్లాత్ మీద ఈ క్లాత్ పెట్టి ఇలా స్టిచ్ వేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా మనకి ఖర్చు కనపడకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ సైడ్ కూడా చూపిస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఒక క్లాత్ కొంచెం వెనక్కి జరిపి ఈ ఫ్రంట్ ఉన్న క్లాత్ ఇలా బ్యాక్ సైడ్ కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేద్దాం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఇలా ఇది ఉంది కదా, ఇది ఇలా మడిచి ఇక్కడ స్టిచ్ వేస్తే మనకు ఖర్చు అనేది బయటకు కనిపించదు. పైనుంచి వేస్తున్నాను. చూసారా, ఈ సైడ్ స్టిచ్ మనకు ఖర్చు కనిపించకుండా వేసేసాం కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి నాడ పెట్టడానికి ఇలా స్టిచ్ వేస్తాం.
1.5 ఇంచ్కి మనం డ్రా చేసుకున్నాం కదా, 1.5 ఇంచ్కి ఇలా మడత వేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ కింద నుంచి స్టిచ్ వేసేద్దాం. 1 ఇంచ్ ఖర్చు ఉంచాం కాబట్టి 1 ఇంచ్ ఖర్చు తీసుకుని స్టిచ్ వేసేద్దాం. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మనం ఒక టాకా ఇచ్చుకున్నాం కదా, ఇలా ఒక ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ ఇలా చేసి స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను. ఇది 2 months 3 months వరకు సరిపోతుందండి. పొడవు ఎక్కువన్నా పర్వాలేదు, ఇలా కుచ్చులాగా వచ్చేస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నాడా స్టిచ్ చేద్దాం. చాలా ఈజీగా స్టిచ్ అయితే చేసేసాము. ఒక 10 minutesలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చాలా ఈజీ అండి. మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు అబ్బాయిలు ఉంటే కనుక ఇలా స్టిచ్ చేసి మనమే ఇంట్లో మన పిల్లలకి మనమే స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.